కంది మండలం కలివేముల గ్రామంలో వెంకట లక్ష్మమ్మ భూలక్ష్మమ్మ జాతరలో పాల్గొని కాంగ్రెస్ శ్రేణులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించిన డీసీసీ అధ్యక్షురాలు తూర్పు నిర్మల జగ్గారెడ్డి. ఈ కార్యక్రమంలో టీపీసీసీ జనరల్ సెక్రటరీ ఆంజనేయులు, కలివేముల మాజీ సర్పంచ్ నర్సింలు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రఘుగౌడ్, మండల అధ్యక్షుడు మోతిలాల్, ఎద్దుమైలారం సర్పంచ్ మల్లారెడ్డి, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు రామచందర్ నాయక్, కాంగ్రెస్ నాయకులు ప్రకాష్, కృష్ణాగౌడ్, రాజేందర్ రెడ్డి, కలివేముల గ్రామ కాంగ్రెస్ నాయకులు అమరేందర్ రెడ్డి, శంకర్, మహేష్, శేఖర్, మొగులయ్య పాల్గొన్నారు.
మరి ప్రతి సంవత్సరం జరిగే జాతర. మరి ఇది కొత్త సంవత్సరంలో మకర సంక్రాంతి రోజు కనుమ రోజు జరిగే జాతర. ఇది 5-6 ఊర్లకు సంబంధించిన జాతర. ఇది ముఖ్యంగా కలెంల, గౌడ్చెల్ల, మరి జూల్కల్, మరి వివిధ గ్రామాల నుంచి కూడా ప్రజలు పెద్ద ఎత్తున రావడం జరుగుతుంది. ఈ జాతరకి మరి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా సర్పంచులు, ఎంపీటీసీలు, జూల్కల్ ఆంజనేయులు గారు, అలాగే గవర్న మిగతా సభ్యులందరూ రావడం జరిగింది. మరి ఎప్పుడు ఏ విధంగా జరుగుతుంది అదే విధంగా మరి ఈసారి కూడా పండుగ జరగడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ఆరోగ్యాలతో ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలి అమ్మవారిని కోరుకోవడం జరుగుతుంది. అమ్మవారు కూడా అలాగే ప్రతి ఒక్కరి కూడా మరి భక్తులందరి కోరిన కోరికలు నెరవేర్చే తల్లిగా మరి ఇక్కడ వెలిసిన తల్లి కాబట్టి భూలక్ష్మమ్మ గారు, వెంకటలక్ష్మమ్మ గారు, మరి మా అందరూ కూడా అమ్మవారిని భక్తి చేతితో పోల్చుకుంటామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. కల్వెంల గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి అమ్మవారు వెంకట లక్ష్మమ్మ వారి జాతర ప్రతి సంవత్సరం జరిగినట్లే ఈ రోజు కూడా కల్వెంల గ్రామంలో అమ్మవారి ఉత్సవాలు సంక్రాంతి పండుగ అయిన మరుసటి రోజు కనుమ రోజు రెగ్యులర్ గా ఏదైతే జరుగుతూ ఉంటుందో ఆ జాతర ఈ రోజు ప్రారంభమైంది. ఈ జాతరకి చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని గ్రామాల ప్రజలు అత్యధికంగా విచ్చేసి వెంకటలక్ష్మమ్మ వారికి అదేవిధంగా భూలక్ష్మమ్మ మాతకి వారి యొక్క మొక్కులు చెల్లించుకొని వారి యొక్క కోరికలను కోరుకొని వాళ్ళ కోరికలు నెరవేర్చే విధంగా అమ్మవారు ఆశీర్వదించి పంపించడం జరుగుతూ ఉంది ప్రతి సంవత్సరం. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా జరుగుతూ ఉంది. కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు డిసిసి అధ్యక్షురాలు పెద్దలు తూర్పు నిర్మలా జయప్రకాష్ రెడ్డి గారు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా ఈ ఉత్సవానికి విచ్చేసి ఈ కార్యక్రమంలో అమ్మవారి యొక్క దర్శనం చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రజలందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతోటి అష్టైశ్వర్యాలతోటి ఎల్లకాలం సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి మొక్కుకోవడం జరిగింది. ఆ భగవంతుడు అమ్మవారు అదేవిధంగా ఆశీర్వదించాలని ప్రార్థిస్తూ ఈ అవకాశం కల్పించిన కల్వెంల గ్రామ ప్రజలకు అందరికీ కూడా మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ జాతరకు విచ్చేసిన అన్ని గ్రామాల ప్రజలకు కూడా మా యొక్క నమస్సుమంజలు తెలియజేస్తున్నాం. లక్ష్మమ్మ కల్వెంల వెంకటలక్ష్మమ్మ భూలక్ష్మమ్మ జాతరకు సంబంధించి ఇక్కడ విచ్చేసిన భక్తులందరికీ మరియు ప్రజాప్రతినిధులకు కల్వెంల గ్రామం తరపున మా యొక్క నమస్కారములు. అలాగే కల్వెంల వెంకటలక్ష్మమ్మ జాతరకు సంబంధించి బీటీ రోడ్డు ప్లస్ దాంతోపాటు ఫార్మేషన్ రోడ్డు కాంగ్రెస్ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి గారు వేయడం జరిగింది. అలాగే ఇప్పుడు బీటీ రోడ్ వేయమని కూడా ప్రపోజల్ పంపినాం. ఫార్మేషన్ రోడ్డు ప్రపోజల్ బీటీ రోడ్ వేయమని మరింత గుడి గురించి అభివృద్ధి చేయడానికి మా కార్యకర్తలు అందరూ సహకరిస్తున్నారు, మంచిగా సహకరిస్తున్నారు. అదే పాటు మేము కూడా వాళ్ళు ఎంబడుతున్నాం, వాళ్ళు కూడా మాకు ఆర్గనైజ్ సపోర్ట్ బాగా చేస్తున్నారు.